ఈ నెల 28వ తేదీన పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం కేంద్రంలో జరిగిన అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సమక్షంలో గుమ్మ లక్ష్మీపురం కేజీబీవీ విద్యార్థిని తేజస్విని యొక్క ప్రసంగం ముఖ్యమంత్రితో పాటు ఆహుతులైన మంత్రులు, పార్టీ నాయకులు, అశేష ప్రజానీకం మంత్రముగ్ధులయ్యే విధంగా కొనసాగి రాష్ట్ర స్థాయిలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా గుమ్మ లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ బి గౌరీశంకర్రావు నేతృత్వంలో వైస్ ఎంపీపీ ఎన్ శేఖర్, బీసీ కార్పొరేటర్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు, దోస్తు మేరా దోస్త్ అధ్యక్షులు ప్రమానంద్ వర్తక, వైశ్య, కాపు సంఘాల ప్రతినిధులు, పలువురు పెద్దలు కేజీబీవీ పాఠశాలను సందర్శించి మనస్వినిని అభినందనలతో ముంచెత్తారు. గ్రామ పెద్దల కోరిక మేరకు ఏర్పాటు చేసిన ఈ అభినందన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ గోరిశెట్టి గిరిబాబు మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి విద్యారంగంలో సమూలమైన మార్పులు చేసి విద్యకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం జరిగిందన్నారు. తద్వారా విద్యార్థుల్లో నిబిడీకృతమై ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసేందుకు ఇంగ్లీష్ మీడియం, డిజిటల్ తరగతులు, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, నాడు నేడు కార్యక్రమాల ద్వారా పాఠశాలల మౌలిక వసతులు కల్పించి విద్యకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని కొనియాడారు. తద్వారా మనస్విని లాంటి ఆణిముత్యాలు ప్రభుత్వ పాఠశాలల్లో వెలుగు చూస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. గుమ్మ లక్ష్మీపురం సర్పంచ్ బి గౌరీశంకర్రావు మాట్లాడుతూ, జగనన్న ప్రభుత్వంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకున్నాయని, నవరత్నాలు లాంటి 9 కార్యక్రమాలు విద్యాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతున్నాయని కొనియాడారు. రాష్ట్ర స్థాయిలో పేరు ప్రఖ్యాతలు సాధించిన మనస్విని ప్రతిభకు కారణమైన ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ని అభినందిస్తూ ప్రిన్సిపాల్ని కూడా గ్రామ పెద్దలు సత్కరించి అభినందనలు తెలియజేశారు. కూడా మా గిరి గారు మీకు అందజేస్తున్నారు, దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దోస్త్ మేరా దోస్త్ అధ్యక్షులు రామనందన్న గారికి, రిటైర్డ్ హెచ్ఎం హరి మాస్టర్ గారికి, అందులో గవర్నమెంట్ స్కూల్లో ఈరోజు ఎంత ప్రతిభ కనబ మా గురువులు సీతన్న మాస్టర్ గారికి, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి మా గుమ్మ లక్ష్మీపురం గ్రామ పెద్దలు, అన్ని కుల సంఘాలు, మనస్విని అమ్మఒడి కోసం అదే వేదికపై మాట్లాడే మాటలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ప్రాథమిక విద్యపై, అలాగే ఇంగ్లీష్ మీడియం విద్యపై ఎంతో ప్రాముఖ్యత చూపుతూ భవిష్యత్తులో వాళ్ళు మరిన్ని మంచి పొజిషన్లోకి వెళ్ళాలని ఆకాంక్షిస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి విద్య కోసం ఎన్నో కొత్త విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాటన్నింటిలో భాగంగా ఈరోజు గుమ్మలక్ష్మీపురం గ్రామం కస్తూర్బా పాఠశాలని మేమందరం కూడా సందర్శించడం జరిగింది. అందులోనే ఈరోజు మానస్విని అలాగే మిగిలిన విద్యార్థులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈరోజు ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విధి విధానాలు అన్నీ కూడా గిరిజన ఏరియాలో పిల్లలకు ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నాయి.